అందరికీ నమస్కారం. తాటక వధ తదుపరి విభాగమైన రామసీతా కళ్యాణం గురించి తెలుసుకుందాం. రాముడు సీతను వివాహం చేసుకున్న కథ. తాటకను సంహరించిన తర్వాత రాముడు మరియు లక్ష్మణుడు ఋషి విశ్వామిత్రుడి రక్షణలో ఉన్నప్పుడు ఆ మహర్షి వారిని మిథిలా నగరానికి తీసుకువెళ్ళాడు. అక్కడ జ్ఞానం ధర్మం కలిగిన రాజు జనకుడు తన కుమార్తె సీతాదేవి స్వయంవరానికి సిద్ధం అవుతున్నాడు. విశ్వామిత్రుడు రాముడు మరియు లక్ష్మణుడు ఆ మహోత్సవాన్ని చూడాలని కోరుకున్నాడు. అహల్య విమోచనం. మార్గమధ్యంలో వారు ఒక నిర్మానుష్యమైన ఆశ్రమం వద్ద ఆగారు. విశ్వామిత్రుడు వివరించాడు, ఇది గౌతమ మహర్షి మరియు ఆయన భార్య అహల్యకు చెందినది. ఒకప్పుడు శాపం వల్ల అహల్య రాతిగా మారింది. ఆ శాపం రాముడు ఈ ఆశ్రమంలో అడుగుపెట్టినప్పుడు మాత్రమే తొలగుతుందని చెప్పబడింది. రాముడు ఆ ప్రదేశంలోకి ప్రవేశించగానే అద్భుతం జరిగింది. అహల్య మానవ రూపంలోకి తిరిగి మారింది. ఆమె ఆనందంతో కన్నీరు పెట్టుకుని రాముడికి నమస్కరించి తన విమోచనానికి ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ఆమె రాముడిని ఆశీర్వదించింది. మిథిలా చేరిక. చాలా కాలం ప్రయాణం తర్వాత వారు మిథిలా నగరికి చేరుకున్నారు. రాజు జనకుడు మహర్షి విశ్వామిత్రుడిని రామలక్ష్మణులను హృదయపూర్వకంగా ఆహ్వానించారు. విశ్వామిత్రుడు వారిని అయోధ్యాధిపతి దశరథ మహారాజు కుమారులుగా పరిచయం చేశాడు. పాలసము అంతా పూలతో దీపాలతో అలంకరించబడింది. మధ్యలో ఉన్న వేదికపై భగవాన్ శివుని దివ్య ధనస్సు ఉంచబడింది. జనకుడు ప్రకటించాడు, ఎవరైతే ఈ ధనస్సును ఎత్తి దాని తాడు కట్టగలరో వారే నా కుమార్తె సీతను వివాహం చేసుకుంటారని.